ఈ వీడియో ఏంటంటే ఏపీ జిఎన్ఎం నర్సింగ్ అడ్మిషన్ కోసము నేను వీడియో తీశాను. అందులో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఏ జిల్లాలో ఉన్నాయి, దానికి ఎలా అప్లై చేసుకోవాలని. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోలో వాళ్ళ వెబ్సైట్ కూడా ట్యాగ్ చేశాను. ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 22వ తేదీ నుంచి రేపు నెల 15వ తేదీ వరకు మనమైతే అప్లై చేయొచ్చు. తర్వాత వచ్చేసి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఎలా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్కి వెళ్ళి మనం నెట్ సెంటర్కి అయినా వెళ్ళొచ్చు. మనకి చేతనైతే మనం మన ల్యాప్టాప్లో అయినా మొబైల్ ఫోన్లో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా రిస్కీ పని. సో నెట్ సెంటర్కి వెళ్ళి మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చామంటే వాళ్ళు మనది అప్లై చేసి ఇస్తారు. ఇదంతా రిస్కీ పని మనకు ఉండదు. సో మనం ఇంటర్ మార్క్స్, తర్వాత ఇదేంటి టీసీ, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, మనమైతే ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చిన హాల్ టికెట్స్, ఇవన్నీ ఫోటో ఇవన్నీ తీసుకెళ్ళండి. ఇన్కమ్ క్యాస్ట్ కూడా తీసుకొని పోవాలి. ఇంకా మాకేం తెలియదు అని అలాగే ఉండకండి, ఇంకా అప్డేట్ కాండి. మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో అప్లికేషన్ డేటు రేపు నెల 15 వరకు. నేను మరీ చెప్తున్నా, మళ్ళీ మాకు చెప్పలేదు, చేయలేదు అక్క అని అనొద్దు. నేను ఇంకా ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా తీస్తాను ప్రతి ఒక్కదానికి. సో ఈ వీడియో తీయడానికి కారణం, చాలామంది క్వశ్చన్ చేశారు కదా అక్క మాకు తెలీదు ఎలా అప్లై చేసుకోవాలని. సో వారందరికీ ఏ జిల్లాలో ఉంటాయి అవి అనేది నేను చెప్తాను. మనకు వచ్చేసి జిల్లా నేమ్స్ వచ్చేసి శ్రీకాకుళం, తర్వాత విశాఖపట్నం, తర్వాత విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. తర్వాత వచ్చేసి అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు. కాలేజ్ నేమ్స్ వచ్చేసి కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం, జనరల్ హాస్పిటల్ కాకినాడ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు, తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు, జనరల్ హాస్పిటల్ ఏలూరు, జనరల్ హాస్పిటల్ కర్నూలు, మన కర్నూలులో కూడా ఉంది. తర్వాత ఎస్విఆర్ఆర్ జనరల్ హాస్పిటల్ తిరుపతిలో కూడా ఉంది. సో మనం అప్లై చేయడానికి ఫీజు వచ్చేసి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఈ ఛాన్స్ మనం ఎవరు మిస్ కాకూడదు, ఎందుకంటే మనం చాలా కష్టపడి ఈ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసాం కాబట్టి. మీకు అప్లై చేసుకునేది రాకుంటే నెట్ సెంటర్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం మనమైతే అప్లై చేసుకోవాలి. డేట్ అయిపోయిన తర్వాత ఆ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ కాదు. సో బీఎస్సీ నర్సింగ్ బెస్ట్ ఆర్ జేఎన్ఎం బెస్ట్ అనేది కూడా నేను వీడియో తీశాను. జేఎన్ఎం చేసిన తర్వాత, కోర్స్ అయిపోయిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ తీసుకోండి ఏదైనా హాస్పిటల్లో. అది మనకి నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. నేను మరీ చెప్తున్నా. సో మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ అర్థమయ్యిందని నేను అనుకుంటున్నా. వెబ్సైట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టాను షార్ట్ వీడియోస్లో, మీరు చూసుకోండి. ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం లింక్ ఓపెన్ చేసామంటే మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ మీకు అర్థమయ్యింది, ఇంకా ఏం డౌట్స్ లేవని నేను అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో థ్యాంక్ యూ.